महाकाय सूर्यकोशम प्रभं निर्विघ्नं कुरुते देव सर्वकार्येषु सर्वदा ज्ञानानन्दमय इंद्रियं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। సరే దేవి భాగవతంలో ఆఖరి వారం మనం చెప్పుకున్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మణిద్వీపం వెళ్ళినప్పుడు వాళ్ళు పురుష రూపాలు కాస్త స్త్రీ రూపాలుగా మారిపోయి మణిద్వీపం నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ స్త్రీ రూపం నుంచి పురుష రూపాల్లోకి మారిపోయి మళ్ళీ అదే విమానం ఎక్కి ప్రయాణం చేస్తూ వస్తే ఇందాక వాళ్ళు వచ్చేటప్పుడు కనపడ్డవన్నీ ఇప్పుడు కనపడట్లేదు. ఎవరున్నారే అంటే ముగ్గురే ఉన్నారు. ఎవరా ముగ్గురు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆ విమానం ఎక్కడైతే తామర పువ్వు దగ్గర నుంచి వీళ్ళు బయలుదేరారో అదే తామర పువ్వు దగ్గరకు వచ్చి విమానం ఆగింది, వీళ్ళు దిగారు. ఈ రీతిగా హరిహరుడు బ్రహ్మ ఆ పరదేవిని అన్య శక్తులను అమ్మవారిని దర్శించారు. అమ్మవారి యొక్క వేరే శక్తులు కూడా ఉన్నాయి. ఎలాంటివి అంటే శక్తులు అంత అమ్మవారి కళలు అని కూడా చెప్పచ్చు, శక్తులు అని కూడా చెప్పచ్చు. అమ్మవారు మనం ఏదడిగినా ఇస్తున్నారంటే ఒక్కొక్క అడిగిన కోరిక ఒక్కొక్క శక్తి మనకి ఇస్తుంది అనమాట. అమ్మవారి యొక్క ఒక్కొక్క శక్తి మనకి అది అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ఆకలి వేసింది, అన్నం కావాలి, అదే అమ్మవారు అడుగుతున్నామా, ఆకలి వేసింది అన్నం పెట్టమ్మా అని అడుగుతున్నాం. అప్పుడు ఏ కళ వస్తుంది? అమ్మవారు మంచి అన్నపూర్ణ కళ బయటపడుతుంది. అన్నపూర్ణాదేవి యొక్క శక్తి. ఆవిడ వల్లే మన అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్ల శ్లోకం చెప్పుకుంటున్నాం కదా. అన్నపూర్ణాదేవి అష్టకం ఇంకా నేర్చుకోవడం చాలా మంచిది. ఇంట్లో పిల్లలకి అభివృద్ధి చేసిన, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఫుడ్ పాయిజనింగ్ అయినా, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అన్నపూర్ణ అష్టకం అన్నపూర్ణ స్తోత్రం చదివితే ఏదైనా డైజెస్ట్ అయిపోతుంది. అలానే ఆకలి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు అన్నపూర్ణాష్టమి చదివితే ఆకలి వేసి సరైన ఆహారం తిని వాళ్ళు బాగుపడతారు. ఇలాంటి కొన్ని టెక్నిక్స్ మన సనాతన ధర్మంలో ఉన్నాయి. మంత్రానికి ఆ శక్తి ఉంటుంది, శ్లోకానికి ఆ శక్తి ఉంటుంది. మంత్రం కానీ శ్లోకం కానీ స్తోత్రం కానీ చదివితే ఆ యొక్క అధిదేవత అంటారు. అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాష్టమి. శివస్తోత్రానికి శివుడు, విష్ణు స్తోత్రానికి విష్ణు, సరస్వతీదేవి సరస్వతి. సరస్వతీదేవి ద్వాదశ నామాలను నేర్పిస్తారు. మీరు కాంట్ ఎక్స్పెరిమెంట్ చేయండి. ఏదైనా టఫెస్ట్ ఆన్సర్ తీసుకోండి, ఆ నామాలు చదివి స్టార్ట్ చేయండి. అందుకు కదా వేరే ధర్మాల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు చేయలేనివి మన ధర్మంలో చిన్న చిన్న వాళ్ళు గొప్పగా చేసేవి. చూడండి, ఎవరైనా తీసుకోండి, మన ధర్మం వాడే చాలా గొప్పవాళ్ళుగా అని సాధించలేదు. ఈవెన్ అబ్దుల్ కలాం అని అనుకున్నా కూడా ఆయన ఉన్న ప్లేస్, ఆయన తిన్న తిండి వల్ల ఆయన యొక్క శక్తి అలా వచ్చింది. ఆయన ఎక్కడున్నాడు? రామేశ్వరం. చుట్టూ ఎలాంటివి ఉన్నాయి ఆయన రాసుకున్న స్టోరీలోనే ఉంది. అబ్దుల్ కలాం స్టోరీ చదువుతూ తెలుస్తుంది. ఆయన బ్రాహ్మణ కుటుంబీకులు ఇళ్లలో తిన్నాడు తిండి. ఆయన తిండి ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు అయ్యల్లో వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు. ఆయన స్టోరీ చదవండి, తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాంటి అబ్దుల్ కలాం వేరే ధర్మం వాడైనా కూడా మన ధర్మానికి సంబంధించిన రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాడు. మన ధర్మానికి సంబంధించిన రూల్స్ ఆయన ఫాలో అయ్యాడు బాగా. ఎలా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. రామేశ్వరంలో ఆ బ్రిడ్జ్ కట్టి చేసింది అబ్దుల్ కలాం వల్లే. అందరినీ ఫండ్స్ మన చెన్నై తమిళనాడు గవర్నమెంట్ రావడం కాదు, సేతు నిర్మించారు. అందుకు పడవట్టుకే పోయి అక్కడ బ్రిడ్జ్ కట్టినందుకు ఏమైంది? పర్మిషన్ ట్యాక్స్ కట్టి వెళ్ళాలి. ఇండియాకి గొప్ప గొప్ప అందించింది ఎవరు? అబ్దుల్ కలాం. గొప్ప గొప్ప లీడర్స్ ఉంటారు. ఏ ధర్మంలో పుట్టినా కూడా వాళ్ళకి ఎక్కడో అక్కడ మన ధర్మంతో ఎక్కడో ఒక టచ్ ఉంది కాబట్టి వాళ్ళలో ఆ శక్తి ప్రవేశిస్తుంది. నిజంగా చెప్పాలంటే అబ్దుల్ కలాము ఇలా సైన్స్లోకి వచ్చి ఇలా గొప్పవాడిగా మారడానికి ముందు ఆయన యాక్చువల్లీ ఎయిర్ ఫోర్స్లో వెళ్దామనుకున్నాడు. ఎయిర్ ఫోర్స్లో వెళ్దామనుకున్నప్పుడు మధ్యలో ఒక స్వామీజీ వచ్చి ఆయన సెలెక్ట్ అవ్వలేదంట. ఉన్న పొజిషన్స్లో 8 ఉంటే 9వ వాడు ఈయన. 8 మంది సెలెక్ట్ 9వ వాడిని సెలెక్ట్ అవ్వాలి ఎయిర్ ఫోర్స్కి. ఆయన బాధపడుతూ రిటర్న్ వస్తుంటే ఒక స్వామీజీ ఎదురు, ఎందుకు బాధపడతావు? దేవుడిని ఏదో చేయాలనుకున్నాడు. అటువైపు వెళ్తావు కానీ నువ్వు అనుకున్న చోటికి వెళ్ళవు కదా, ఆయన ఏమనుకుంటే అది నువ్వు అవుతావు అని చెప్పాడు ఒక స్వామీజీ. నిజంగానే ఆయన చూడండి పుట్టింది వేరే ధర్మంలో, కానీ అంతటా ఆయనకి మన ధర్మంలో ఉన్నవే ఆయనకి ఎగ్జాంపుల్స్గా నిలిచాయి అబ్దుల్ కలాం డైరెక్ట్. కానీ మన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ధర్మం ఒకటి చెప్తే ఒకటి చేస్తారు, ఇలా చేయండి అమ్మంటే అది చేయదు. సరే, ఈ రీతిగా హరిహరాదుల మొత్తానికి ఆ తామరపు ఎక్కడ దిగారు. అలా అమ్మవారి యొక్క శక్తిని, అమ్మవారి యొక్క వివిధమైన కళలు, ఆవిడ యొక్క శక్తులు, ఇందాక అనుకున్న శక్తి, లక్ష్మీ శక్తి, విద్యాశక్తి, మనం ఎలా అయితే సిద్ధిదార్థి స్తోత్రంలో చెప్పుకున్నాం అవన్నీ అమ్మవారి కళలు, అవే శక్తులు. అంత మించి ఇంకా ఉన్నాయి, మనం అన్ని చెప్పలేము. అవన్నీ బ్రహ్మ వచ్చి నారదుడు విని ప్రజాపతి తిరిగి ఇలా ప్రశ్నించాడు. వాళ్ళ నాన్నగారు మళ్ళీ
నారదుడు మళ్ళీ తిరిగి అడుగుతున్నాడు ప్రశ్న, ఎవరిని? బ్రహ్మదేవుడు. ఇవే ప్రశ్నలు బ్రహ్మదేవుడు విష్ణువుని అడిగాడు, విష్ణు అమ్మవారిని అడిగాడు. తెలుసుకున్నాం. ఇలా వచ్చింది మనకి. తండ్రి త్రిగుణాత్మకమైన శ్రవణ శక్తి ప్రభావం అని తెలిపావు. నిర్గుణ శక్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో, ఆదిపురుషుడు ఎటువంటి వాడో, అతని పారమ్య ఎటువంటిదో చెప్పి నన్ను కృతార్థులు చేయండి. ఆదిశక్తి ఏంటో, మాయ ఏంటో, ఆవిడ శక్తి ఏంటో మాకు చెప్తావు. ఇప్పుడు పురుషుడు అంటున్నావు, ప్రకృతి శక్తి మాయశక్తి. పురుషుడు అంటున్నావు, నిర్గుడు అంటున్నాడు, ఆయనకి ఏం గుణాలు లేవు. ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాలు, విశుద్ధ సత్వం, మనం చూడగలిగిన జడ పదార్థాలని ప్రకృతి నుంచి వచ్చినవి అంటున్నాం. ఆ ప్రకృతి పురుషుడు నుంచి వచ్చింది అంటున్నారు. ప్రకృతి పురుషుడు వేరు కాదంటున్నాం. ఇద్దరు ఒకటే అంటున్నారు. ఒకటికి ఒకటి డిపెండెన్సీ, ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. అలా రెండు ఉన్నాయి అంటే రెండు దగ్గర ఒకటే అంటున్నారు. కానీ పురుషుడు ఎవరు? నిర్గుణం అంటున్నారు. ఆయన గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్నారు. అసలు ఏమీ లేదా అని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ఆకాశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం చెప్పడానికి ఉంటుంది. ఆ పురుషుడు అది కూడా చెప్పలేదు. నిర్గుణుడు ఏ గుణాలకి ఆయన డిస్క్రిప్షన్లో దొరికేవాడు కాదు. సత్వగుణమా చెప్పలేము, రజోగుణమా చెప్పలేదు, తమోగుణమా చెప్పలేదు, విశుద్ధ సత్వమా చెప్పలేదు. నిర్గుణం అలాంటి పురుషుడు గురించి చెప్పాడు. ఈ ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉన్నారు. వీళ్ళ వల్లే సృష్టి వచ్చిందంటే తల్లి తండ్రి. పురుషుడేమో తండ్రి, ప్రకృతి ఏమో తల్లి, అమ్మవారు అయ్యేవారు చెప్పాలి. ఆ విరాట్ పురుషుడు ఆయన ఎవరు? ఆయన గురించి చెప్పండి అన్నాడు. ఇందుకోసం నేను శ్వేత దీపంలో తపస్సు చేశాను. అది బ్రహ్మదేవుడికి తెలుసుకోవడం కోసమే శ్వేత దీపంలో గొప్పనైన తపస్సు చేశాడు. ఎందరో తాపస్సులను కలుసుకున్నాడు. గొప్ప గొప్ప తపస్సు చేసేవాళ్ళని బ్రహ్మదేవుడు కలుసుకున్నాడు. నాకు పరమాత్మ పురుషుడు కనబడలేదు. కనబడ్డాడు దృష్టికి, బ్రహ్మదేవుడి కళ్ళ కనబడలేదు పురుషుడు. ప్రకృతి గురించి తెలిసింది తపస్సు చేస్తే, కానీ ఆ ప్రకృతి దేని నుంచి వచ్చిన పురుషుడు ఉన్నాడు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. అని నారదుడగా పితామహుడు మందస్మితపూర్వకంగా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. కాబట్టి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు నారదుడికి, నారద నిర్గుణ రూపం దృష్టికి వచ్చినాక సింపుల్. నిర్గుణ రూపం అంటే పురుషుడు కళ్ళ కనబడతాడా? కనబడడు. అంటే మనం ఎంత చేసినా ఈ కళ్ళకి కనబడడు. కనబడాలంటే ఆయన మనకి మన మీద చాలా జాలి కలిసి వస్తే అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామి కనబడ్డట్టు, రామదాస్కి రాముడు కనబడ్డట్టు, అవునా? ఆ విధంగా వస్తాం. ఎప్పుడు మనం అంత సాధనలో భక్త కన్నప్పుడు శివుడు కనబడ్డాడు. ఆ పురుషుడు ఏదో రూపంగా వస్తాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఎన్నో రూపాలు. ఆయన అలా రాగడు. ఎప్పుడు ఆయన మన మీద అనుగ్రహం కలిగితే, అంతేగాని మన కళతో మనం సాధన చేసి ఆయన పట్టుకోలేము, ఈ కళతో చూడలేము. మరి ఎలా చూడగలుగుతారా అంటే ధ్యానంలో చూడగలరు. ఎందుకంటే అవి గొప్ప లైటనింగ్ బాడీస్ కదా. ఈ కళ్ళు చూడగానే రెటీనా కాలిపోతుంది, కళ్ళిపోతాయి. సింపుల్. అదే అంటారు కదా, అయ్యప్ప స్వామి చరిత్రలో కూడా ఒక ఫారినర్స్ ఎవరు అయ్యప్ప స్వామి లేడు, అది లేదు, జ్యోతి లేదు అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ కళలు ఆ కొండ మీదకి వెళ్ళి వాడు చూడడానికి ప్రయత్నం చేస్తే ఆ జ్యోతి వచ్చేటైతే వాడు కళ్ళు కాలిపోయినాయి, రెటీనా పోయింది, విజన్ పోయింది. అలా చెప్తారంట. అది గొప్ప లైట్. మెరుపునే మనం చూడలేము. ఈ మెరుపు వచ్చిన దానికి కొన్ని వేల లక్షల రెట్లు అది ఉంటుంది శక్తి. ఆ యొక్క శక్తి అది చూడగలుగుతామా? చూడలేము. సూర్యుడు చూడగలుగుతామా? సూర్యుడు ప్రత్యక్ష దైవం, ఆది నారాయణుడు. చూడండి, చూద్దాం. పొద్దున కూడా చూడగలం, సన్ సెట్టింగ్ అప్పుడు చూడగలం, మధ్యాహ్నం పూట చూడండి చూద్దాం, సమ్మర్లో మధ్యాహ్నం కూడా చూడండి. అవుతుందా? ఒక్క నిమిషం ఇట్లా 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 కొన్ని కోటి సూర్యప్రకాశంతో ఉంటారు. మధ్యాహ్నం కూడా సమ్మర్లో చూసే సూర్యుడికి కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉంటారు ప్రకాశం. ఇప్పుడు ఎలా చూడగలుగుతాం? అందుకనే ఆయన మనకి జ్ఞాన నేత్రం ఇస్తాడు ఇక్కడ. అందుకని బొట్టు పెట్టుకొని ప్రెస్ చేసి ప్రెస్ చేసి ప్రెస్ చేసి ప్రెస్ చేసి దాన్ని యాక్టివేట్ చేస్తుంటాం. బొట్టు పెట్టుకోవడం అర్థం ఏంటంటే సాధన మార్గంలో ఉన్నాడు వీడని చెప్పడానికి. మనవాడే వీడు సాధనలో ఉన్నాడు, వీడు మనం మాట్లాడచ్చు, వీడు మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని చెప్పడం కోసం. బొట్టు లేదనుకో, అమ్మ వీడు ఎవడో ప్లస్సా మైనసా ఇంటువా డివిజనా సబ్ట్రాక్షనా వాటితో మనం కలుసుకుంటే మనకు అన్ని మైనస్లా మనకి తెలియదు. అందుకోసం పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు జ్ఞానం చక్రం అలా మనం ప్రెస్ చేస్తాం. అది మనకి ఎలిజిబిలిటీని ఇస్తుంది దేవుని చూడడానికో, ఏదంటే మనకు ఆ కళలో దేవుడు కనీసం కనబడి మనకి అనుగ్రహించడానికి. ఒక్కొక్కసారి మేము ట్రావెల్ చేస్తుంటాం. నిన్న కూడా వర్క్లో మేము ట్రావెల్ చేసి వస్తున్నాం. ఒక పిల్లాడు ఎవరో జనరల్ సీట్ విషయం మాటలు కలిసాయి, చాలాసేపు మాట్లాడాడు. విచిత్రం ఏంటంటే ఎంత బాగా అబ్బాయి మేము కూడా లైక్ చేసాం, అబ్బాయి ఎంత బాగా లైక్ చేశాడు. ఏంటండి ఏం చేస్తారో ఇన్స్టిట్యూట్ ఉందా, అలానే సమితి విషయాలు, ఆ ఛానల్ ఏంటో కనుక్కొని ఛానల్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ఓపెన్ చేసి చూసి ఆ వీడియోలో స్వామి నాన్న మీరు ఇక్కడ ఒకలా ఉన్నారు, అక్కడ ఒకలా ఉన్నారు, దీంట్లో వెళ్ళాలి పోలేదు నాయన. పురాణం చెప్పేది అందరి కోసం కాదు, ఫస్ట్ నా కోసం. ఆ పురాణం చెప్పుకొని నేను బాగుపడతాను, ఎవరు బాగుపడినా పొరపాటు ఎవరికి ఉపయోగపడితే వాడు బాగుపడతాడు. దేవుడు ఈ శరీరానికి వాడాడు సంతోషం అని చెప్పి.
మా ఇంటికి రండి తప్పకుండా. వాళ్ళ అమ్మ కలిసింది, నాకేంటి బాబు వాళ్ళ అమ్మ కలిసింది. వాళ్ళ అమ్మతో మాట్లాడడం, ఆ ఆంటీ కూడా చాలా బాగా మాట్లాడారు. ఆంటీ కన్నా అది ఎంత బాగుందో. అదే అంటారు, ఎక్కడ పుట్టాడో అబ్బాయి ఎవరో మాకు తెలియదు, ట్రైన్లో కలిసి ఒక రిలేషన్. ఎందువల్ల? దేవుడు వల్ల. మిగతా నాన్సెన్సుల కోసం మాట్లాడుకోవాలి, దేవుడు పరంగా మాట్లాడడం ఆ విషయంగా అవసరాలు ఉన్నాయి. ఆ విధంగా ఒకరికొకరు హెల్ప్ఫుల్గా ఉంటే మంచిది. అదే అంటే ఆ పురాణం ఏదైనా పనికొస్తే 4 మందికి వస్తుంది ఏం బాగుపడడానికి, అందుకోసం చెప్పుకుంటున్నారు. రెండోది ఎవరైనా పిల్లలు ఎవరైనా పాపం బాగా విని ఫాలో అయ్యేవాడు చాలా మంది ఉండరు కనొచ్చారు, కనుక్కోకపోయాడు. ఎందుకు? దేవుడికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఏ దేవుడు పడుకుంటే ఏమనుభవం వస్తుంది, ఏం సొల్యూషన్స్ ఉన్నాయి. మన పురాణాలు అందుకు చదవాలి. రామాయణం ఎందుకు చదువుతున్నారు? మన జీవితంలో రాముడి లాంటి కష్టాలు వస్తే చచ్చిపోతాం, అంత ఉండదు. అందరికంటే గొప్ప కష్టం ఎవరిదంటే సీత కష్టం. సీత కష్టం ఎవరికి రావద్దంట. రాముడు కూడా కష్టం కాదు, రాముడి కంటే గొప్ప కష్టం సీత. రాముడు కష్టం వస్తే ఫ్రెండ్స్ నాకు చుట్టూ చెప్పుకోవడానికి సీత గారు రాక్షసుకున్నాను చెప్తూ పోయి కంప్లైంట్ చేస్తారు రావణాసు. సీత కష్టం ఎవరు రావద్దంటారు. అందుకే అలాంటి కష్టాల్లో ఉన్నా కూడా ఎలా ఓర్చుకొని బయటపడ్డారు. హనుమంతుడు రాముడి యొక్క దాసుడు వెళ్ళి సీతమ్మ కష్టాలు ఎలా తీర్చాడు, ఎలా బాగుంది రామాయణం. రోజు ముందు సుందరకాండ చదువుతున్నాను, చదువుతుంటే అసలు ఎంత బాగుంటుందో సుందరకాండ కూడా పెట్టుకోవాలి, ఎంత బాగుంటుందో. అసలు హనుమ సుందరకాండ చదివితే ఎంత డిప్రెషన్లో ఉన్నాడని బయటికి రాస్తుంది. వాడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సర్దార్జియా ఏదైనా పెట్టుకోండి ఎవరన్నా కానీ. ఇది హిందువులకు సంబంధించిన చదవకుండా సుందరకాండ చదివితే వాడికి ఏమా కాన్ఫిడెన్స్ వస్తుంది. హనుమంతుడి యొక్క ఆ యొక్క శక్తి చిన్న పాటైనా మనలో వెళ్ళిపోతే చాలు, గొప్పలైన శక్తి మనలో ప్రవేశిస్తుంది. సుందరకాండ ఇప్పుడు చెప్పుకుందాం, లేదంటే మీకు వీలైతే బుక్స్ కొని ఇంట్లో పెట్టుకుని చదవండి. కొన్ని పుస్తకాలు కంపల్సరీ ఇంట్లో ఉండాలి. రామాయణం, భాగవతం, సుందరకాండ, మహాభారతం, శివపురాణం, దేవి భాగవతం, ఇలాంటి కొన్ని ఉన్నాయి. గరుడ పురాణం మ్యాండేటరీ. తొందరగా గరుడ పురాణం కొన్ని కాలేజ్లో పర్మిషన్ తీసుకొని చెప్దామని చూస్తున్నాను. మరి పర్మిషన్ ఇస్తే అదేంటంటే హిందువుకు సంబంధించిన గ్రంథంగా కాకుండా తప్పులు చేస్తే ఏంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటివి చేయకూడదు, ఎలాంటివి చేయాలి, అది కొంచెం ఫిల్టర్ అవుట్ చేసి కొంచెం కష్టమైన. సరే, నారద నిర్గుణ రూపం దృష్టికి గోచరం కాదు. ఇప్పుడు మనం ఇవన్నీ రాస్తున్నారు, ఇవి చేస్తున్నారు ఎందుకోసం? దేవుడు ఏదో రూపం మనం చూస్తాడని కదా. చూస్తే ఏమవుతుంది? చాలు. దేవుడి దృష్టి మన మీద పడడం కోసమే మరి ఇవన్నీ ప్రయత్నాలు. మన దృష్టి దేవుడి మీద పడితే వస్తుంది, పుణ్యం వస్తుంది, కొంచెం ఆనందం వస్తుంది. ఆయన దృష్టి మన మీద పడితే పండిపోం. సో ఇప్పుడు ఆలోచించారు, మన దృష్టి ఆయన మీద పడ్డం ముఖ్యమా, ఆయన దృష్టి మన మీద పడ్డం ముఖ్యమా? ఆయన దృష్టి మన మీద పడ్డం ముఖ్యం. దానికి ముందు ఏం కావాలి? మన దృష్టి ఆయన మీద పడాలి, లేదంటే ఆయన ఎట్లా పడుతుంది? So starting step is we seeing him, we seeing the God. Then by seeing and practicing many bhakti channels. నవవిధ భక్తులు ఉన్నాయి కదా, ఛానల్స్ ఫాలో అయ్యాయి. మనం ఏం చేస్తాం? స్వామి మనల్ని చూసే విధంగా సాధన చేస్తాం. వదులుతామా? వదలం. భద్రగిరీశ్వరు ఏం చేశాడు? ఉన్నపళంగా వచ్చి దర్శనం ఇవ్వమన్నాడు కదా. ఎలా వచ్చాడు? భద్రగిరి అంటారు దాసరిది కన్నా పయోనిది అని చెప్పుకున్నాం శ్లోకంలో కూడా. భద్రుడు ఏమనిపించాడు? ఎలా ఉందో అలా రావాలన్నాడు. విష్ణువు కావచ్చు, నీలా అవుతుంది, రాముడు దగ్గరే రావాలన్నాడు. ఆ తొందరలో ఏమైందైనా శంఖం పట్టుకోవాల్సిన చక్రం పట్టుకున్నాడు, చక్రం పట్టుకోవాల్సిన శంఖం అయితే అటు ఇటు అయిపోయాడు దేవుడే. అంటే భక్తులకు అర్జెంట్ దర్శనం ఇచ్చారు. లక్ష్మీదేవిని చూసారు, సీతమ్మ మార్కెట్ అందరూ సెట్ అయ్యారు. కానీ ఎక్కడ దొరికిపోయాడు స్వామి అంటే చక్రం చక్రం ప్లేస్ శంఖం. అందరు విగ్రహం తప్పనుకోడు, విగ్రహం తప్ప కదా, ఆయన తొందరలో వచ్చాడు. భక్తుడు దర్శనం ఇవ్వాలని తొందరలో వచ్చాడు, తొందరలో చూసాడు, వదిలేడు భద్రుడు. అలా సాధించుకోవాలి. మనం అన్నీ సాధిస్తాం. అమ్మ నాన్న సతాయించి మొబైల్ ఫోన్ సాధిస్తాం, డ్రెస్సులు సాధిస్తాం, సైకిల్ సాధిస్తాం, బైకులు సాధిస్తాం, ఫ్రెండ్స్ కోసం బయట పోవడానికి సాధిస్తాం, బర్త్డే రోజు సాధిస్తాం, అన్నీ సాధిస్తాం. సాధించాల్సింది వదిలేస్తాం. ఎవ్వరు వదలకూడదు, చేయాల్సిందే. అమ్మ నాన్న, భార్య, పిల్లలు, ఫ్రెండ్స్, అన్న తమ్ముడు, చెల్లి, ఇవన్నీ వద్దామని ఎవరు చెప్పట్లే. అవన్నీ పెట్టుకోండి. ఒక్క 5 నిమిషాలు స్టార్ట్ చేయండి దేవుడి కోసం. ఒక్క 5 నిమిషాలు, రోజు ఒక 5 నిమిషాలు. నాది కాదు, దేవుడికి ఇచ్చా అని కూర్చొని ఓం నమః శివాయనో, హరే రామ హరే రామ, శ్రీరామ రామ రామేతో, ఏ రాకపోతే గోవింద 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 గోవింద, అది కూడా రాదు అరుణాచల శివాయన. ఒక 5 నిమిషాలు పెట్టుకోండి టైం. అలారం పెట్టేసుకోండి అంత స్ట్రిక్ట్గా. అమ్మో మా లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది దేవుడి విషయంలో అనుకుంటే ఒక 5 నిమిషాలు అలారం చేయండి. నెక్స్ట్ డే అదే మీతో 10 మినిట్స్ చేయించడానికి మెల్లమెల్ల మీ జీవితం మారుతుంది. హ్యాపీనెస్ అంతా మీ జీవితంలోనే ఉంటుంది. పనికిరాని వాడికి టైం వేస్ట్ అవ్వదు. ఏది పనికి వచ్చేదో దాని మీకు తెలిసి వస్తుంది. అలా మెల్లమెల్లగా మంచి గురువు వస్తారు, మంచి నేర్పిస్తారు. ఒక పురాణం అని చెప్పి ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తాను, ఒక రామకోట రాద్దామని ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తాను, గుడికెళ్ళి ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తాను, అభిషేకంలో కూర్చొని ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తాను.
ఇలా రకరకాల నవవిధ భక్తుల్లో 5 9 45 45 మినిట్స్. ఒక్కొక్క భక్తి మీద 5 నిమిషాల నుంచి ఉన్నా కూడా 45 నిమిషాలు దేవుడి మీద కేటాయిస్తే వాడి జీవితం ధన్యం మారిపోయింది. అందుకనే వేదవ్యాసుల వారు జగద్గురువులు మనకు అందించింది ఏంటంటే ఏదో విధంగా మనసును తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టడానికి 9 రూల్స్ ఇచ్చారు. ఏంటది? శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం సత్యం. ఇంకోటి గొప్పలైన కష్టాలు వచ్చి కూరుకుపోయి ఉన్నారు, బయటికి రాలేకపోతున్నారు. తండ్రి కష్టమనో తల్లి కష్టమనో నీకు ఏవో కష్టాలు వచ్చాయి. అప్పుడు గొప్ప శ్లోకం సుందరకాండలో ఏంటది? త్వమస్మిన్ కార్య నియోగే ప్రమాణాం దుఃఖ క్షయ కరోభవ. దుఃఖాన్ని వెంబడి తీసుకుపడే స్వామి అని హనుమంతుని అడుగుతున్నాం. ఆయన అడుగుకుండా ఆయనతో కాని పని అంటూ ఏం లేదు, ఆయన ఏమన్నా చేయలేదు. అందుకే రామాయణంలో ఎవరు చేయలేని పని ఆయన తీసిపెట్టాడు. దానికి అనుకోని వచ్చి బుద్ధికి వచ్చాడా? బుద్ధి చెప్పొచ్చాడు. ఒక్క కోతే వెళ్ళంత బుద్ధి చెప్తే రావణాసుడు భయపడుతుందంట. ఎన్ని కోతులు వస్తున్నాయి ఏమవుతుందో పరిస్థితి. ఆయన గర్వం ఏంటి? రావణాసుడికి ఇంద్రుడు గొప్ప గొప్ప దిక్పాలకులు దేవతలే నా చేతిలో ఓడిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎంత మాయమైపోతున్నారు, పారిపోతున్నారు అనుకుంటాను. ఆయన మాయమైపోతున్నారు. ఈ కోతులన్నీ ఏం చేస్తాయి అనుకున్నవాడు ఒక్క కోతి అలా చూపించింది. చూడాలి హనుమంతుడు వెళ్తున్న దేవుడు అందరికంటే వీకెస్ట్ కోతిని నేనే అన్నాడు. అది నిజంగా వీకా? ఆయన గొప్పతనం ఈ లక్షణం మనం డెవలప్ చేసుకోవాలి. మీరు ఎంత పవర్ఫుల్గా కానివ్వండి, ఎంత స్ట్రాంగ్ అయినా కానీ డౌన్ పెడుతుంటాను. నా వాడు సృష్టించాడు నాలాంటి వాడిని. వాడు కదా స్ట్రాంగ్. ఈయనేమన్నాడంట, నాదే ఉంది రామ 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 అంటున్నా కాబట్టి నేను సముద్రం దాటగలను, అదే రామాలను బట్టి సముద్రం పడిపోయి మునిగిపోతున్నాడు హనుమంతుడు. ఆయనకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీరామ శబ్దం నుంచి వచ్చింది. శివుడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీరామ శబ్దం నుంచి వచ్చింది. మీరు శివుడిలా అవ్వాలనుకుంటే, పాములు మిమ్మల్ని చుట్టుకొని కాటేయకుండా ఉండాలనుకుంటే, ఒక త్రిశూలం ఇలా తీసి మీకు చెప్పిన డైరెక్షన్ అలా వెళ్ళిపోయి ఎవరినన్నా సంహరించాలనుకుంటే, మీకు కూడా మూడో కన్ను ఇలా తెలుసుకొని అలాంటివి ఉండాలనుకుంటే, మీకు కూడా పార్వతి లాంటి అమ్మ ఒకరి పక్కన కూర్చోవాలని ఉంటే, ఇలాంటివి ఏమైనా కావాలంటే మీరే శివుడు అవ్వాలంటే సింపుల్గా, లేదా మీరే అమ్మవారు అవ్వాలంటే శ్రీరామ శ్రీరామ ఆయనే చెప్పాడు. శివుడు ఎలా అమ్మవారు అడిగింది, ఆయన అందరు మిమ్మల్ని తపస్సు చేస్తున్నారు, మీరు ఎవరికి తపస్సు చేస్తాను? నాకు ఇష్టమైన దైవం ఉంటుంది, దాన్ని తపస్సు చేస్తున్నాను. ఎవరు ఆయన అంటే శ్రీరామ. రాముడు ఆదర్శము. శివుడు అంత స్టేబుల్గా కూర్చోవడానికి కారణం ఏంటయ్యా అంటే ఆ రాముడు. ఎన్ని పదాలు? ఎన్ని ఒక పదం ఎన్ని లెటర్స్? పక్కన రోజు ఎన్ని లెటర్స్? 3 లెటర్స్. అంత పవర్ఫుల్ అయిపోయాడు శివుడు. అదే 3 లెటర్స్ హనుమంత పవర్ఫుల్ అయి కూర్చున్నాడు. అదే 3 లెటర్స్ రామదాసుని మార్చేసి రామదర్శనం జీవించి 3 లెటర్స్. ఎవరైనా చెప్పమను ఏదే ధర్మాలు ఇలాంటివి ఉన్నాయో వాళ్ళకి ఇంకా వాళ్ళ దేవుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడో తెలియదు. కొంతమందికి అయితే ఇక్కడ ఎలా ఉన్నాడో తెలియదు, ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఎప్పుడు పోయాడో తెలియదు. అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. మనకైతే క్లారిటీ ఉంది కదా, ఈ దేవుడు రాముడు ఎక్కడ పుట్టాడు? అవునా కాదా? ఏ నదిలో వెళ్ళిపోయారు స్వామి? లక్ష్మణ స్వామి కూడా సరియు నదిలోనే వెళ్ళిపోయారు. తెలుసు. ఆయన ఎక్కడెక్కడ నడిచాడు? శివధనుర్భంగం ఎక్కడ చేశాడు? సీతమ్మ ఎక్కడ పుట్టింది? చూసారు, అన్ని మనకి డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ వాళ్ళ దాంట్లో అడగండి. అన్ని క్వశ్చన్ మార్క్, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నోవన్కి ఆన్సర్. వాళ్ళు ఎవరి గురించి చెప్తారా అంటే దేవుడి గురించి చెప్పరు. వాళ్ళ జాతిలో పుట్టిన వాళ్ళ రిలీజియన్లో పుట్టిన మనుషుల గురించి చెప్తారు. మన దేవుడి గురించి చెప్పరా అంటే మనుషుల గురించి చెప్తారు. మనుషుల గురించి చెప్తారు. వాడు వాళ్ళ మనుషులే దేవుడు అనుకునే భ్రమలో ఉన్నారు. మనం దేవుడు ఉన్నా కూడా మనుషుని భ్రమలో ఉన్నాం. రాముడు దేవుడు కానీ మనిషిగా వచ్చాడు. మనిషిగా అనుకుంటేనే మనం బాగుపడతాం. అలా రాముడు మనిషిగా వచ్చి దేవుడు ఎలా అయ్యాడో మనం అలా నడుచుకుంటే మనం కూడా దేవుడు అవ్వచ్చు అని చెప్తాం. మన దేవుడికి అన్ని ధర్మాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. మన సనాతన ధర్మంలో ఉన్న దేవుడికి అన్ని ధర్మాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ మనకు తెలిసి రావట్లే. ప్రాబ్లం అది. నారద నిపుడు రూపం దృష్టి గోచరం కాదు, దృశ్యమైన ప్రతీది నశ్వరం. ఏమంటున్నాడు బ్రహ్మదేవుడు? సింపుల్ ఒకటి, నీ కర్మడేవన్నీ ఏదో రోజు పోతాయి అంటున్నాడు. అంతే. ఎక్కడ పోతున్నాయి? నీ కర్మడేవన్నీ ఏదో రోజు పోతాయి. మా తాతయ్య ఒకప్పుడు నా కర్మడాడు, ఇప్పుడు లేడు, పోయాడు. మా అమ్మమ్మ కర్మడు ఒకప్పుడు లేదు, ఇప్పుడు పోయింది. అర్థమైందా?
ఒకనొకప్పుడు నాకు ఒక బండి ఉండేది, నాకు అప్పుడు ఇవ్వలేదు, పోయింది. అది కూడా పోయింది. ఎదురో పెద్ద చెట్టు ఉండేది, లేదు, పోయింది. అలా కదా. అంటే కనబడేదంతా కూడా ఏదో రోజు పోవలసిందే. అంటే ఈ ప్రకృతి అంతా పోయి పురుషుల్లో కలిసిపోతుంది. కనబడేదంతా ప్రకృతి అంతా. ఆ కనబడింది ఏదైతే కలుపుకుంటుందో అదే పురుషుడు. అది కనబడతాడా? అంటే మాయమైపోవడం అంటే ఏంటి? ఇక్కడి నుంచి పోయింది, ఎక్కడికో పోయింది. ఎక్కడ పోయింది? ఎక్కడ పోవాలి అక్కడ పోయింది. అంటే మనకు ఆ శక్తి లేదు, చూడగలిగే శక్తి. నిజంగా పోయిందా? అక్కడే ఉందో. నిజంగా పోయిందా? అక్కడే ఉందో. మనం చూడలేకపోయింది అంటున్నామేమో. ఆ లక్షణం కూడా ఉంది కదా. అది కనబడదు కాబట్టి. కనబడదు. ఇంగ్లీష్లో ఒక మూవీ ఉంది, మీరు కాంటే చూడండి, మ్యాట్రిక్స్. దానిలో మొత్తం కాన్సెప్ట్ ఆత్మ స్థూల సూక్ష్మ శరీరాల గురించి డిస్కషన్. మ్యాట్రిక్స్ సినిమా మొత్తం అంటే వాళ్ళు వచ్చి డిఫరెంట్ పవర్ స్టేషన్స్ వస్తుంటే వస్తారు. అలానే ఇప్పుడు ఉన్నాయి కదా అవెంజర్స్లో థానోస్ ఏదో ఉంటాయి, గుడ్డుగాడు చిక్కేస్తుంటాడు. వాడి చేతి ముగ్గురాలు అది పెట్టుకున్నాడు, పంచభూతాలే. ఆ ఒక్క మణి కోసం తిరుగుతుంటాడా? అది అగ్నితత్వం. ఫైర్ని వాడు గెలుద్దామని చూస్తాడు. అర్థమైందా? ఫైర్ని గెలుద్దామంటే ఆ మణి కోసం ఏదో స్పేస్ అంతా తిరుగుతూ ఉంటారు. మనదే అంతా కాపీ. పురాణాలంతా మనం చదివేది, సినిమాలు తీసేది, డబ్బులు కోట్లు సంపాదిస్తారు. మనం ఏదో కాగితాలు చిచ్చి గాలి వేసి విజిల్ వేస్తున్నారు. బుద్ధి లేదు. నీ పురాణం వాడు చదివి సినిమా తీస్తే మనం ఏమీ లేకుండా తింటే బాగుండదు కాబట్టి సిగ్గు లేకుండా విజిల్ వేసి చించుకొని బట్టలు పేపర్ చించి గాలి వేసి వేస్తున్నాం. ఇదే కదా మన వాళ్ళకి బుద్ధి లేదు. ఏమనంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తాం అంటే సుందరాకాండ చదివించావు, గరుడ పురాణం చదువు, వేరే పురాణం చదువు. మరి చదవా మందే కాపీ తీసాడు వాడు, నువ్వెందుకు దానికి అంత ఓవరాక్షన్ చేస్తున్నావు? రాక ఒక మూవీ హనుమంతుడి మీద వచ్చింది రీసెంట్. ఏంటది? తెలుగులో వచ్చింది కదా. హనుమాన్ అనే మూవీ తెలుగులో వచ్చింది. అది హీరో పెట్టి తీశాడు, పని ఏదో ఆవహిస్తే. దానికి ఎట్లా అయిపోయింది పరిస్థితి? నిజంగా సుందరాకాండ రామాయణం ఆస్టీస్ గడిస్తే ఏంటి పరిస్థితి? స్క్రీన్ తీసేస్తారు. ఆ జోష్ ఎనర్జీ అలా ఫ్లో అవుతుంది, అందుకు భయపడతారు. ఏంటది కూడా ఆస్టీస్ రామాయణం ఇప్పుడు ఏదో తీశారు, జనాలకు రోషం వచ్చి చించేశారు. ఇలా ఉంటుంది రామాయణం. ఏంటది? తీశారు. డైరెక్టర్ మెచ్చుకోవాలి. పాపం ఏం చేశాడు? రావణాసుడు పిలిగడ్డ పెట్టి ఏదో పెట్టి చేశాడు. రావణాసుడు అంటున్నాడా? శివభక్తుడు అలా ఉంటాడా అనిపించింది జనాలకి. రావణాసుడిది గొప్ప భక్తుడు. ఆయన రావణాసుడు గొప్ప భక్తుడు, త్రిసంధ్యలు చేస్తాడు. ఆయనకి వేదాలు చదువుకున్నవాడు, గొప్పవాడు. ఆయనకు అన్ని శాస్త్రాలు తెలుసు, జ్ఞానం ఉంది. ఆయన చేసిన ఒకే మిస్టేక్ సీతకు మనం పట్టుకురావాలి. అది కూడా దరిద్రమైన స్నేహితుడు పక్కన ఉన్నాడు, అకంపుడు లాంటి వాడు. వాడు ఇచ్చిన దరిద్రపు సలహా వల్ల ఆయన పడిపోయాడు. అలాంటి పక్కన వాడు ఉంటే అంత గొప్ప రావణాసుడు పడిపోయాడు. అందుకే ఫ్రెండ్షిప్ వద్దులని ఆయన అంటున్నాను. అలాంటి తీసుకొచ్చారు. అలానే ఉండేది. నిజంగా సుందరాకాండ ఒక్కటి తీమను జీవితం మొత్తం నడుస్తూనే ఉంటుంది ఏదో థియేటర్లో. అది వదలబుద్ధి కాదు. అది ఎలాంటి ఎనర్జీ ఫ్లో అంటే హనుమంతుల వారు రాక్షసుల్ని కొడుతూ సీతమ్మ కోసం సదాయించిన ఘట్టాలు ఉన్నాయి కదా. రాక్షసుల్ని మా అమ్మజోలికి వస్తారని కొట్టాడు పోయి. ఆ కొట్టిన ఘట్టాలు చూస్తే వీడి స్క్రీన్ నుంచేస్తాడో సీన్ నుంచేస్తాడో, ఎందుకంటే ఎనర్జీ ఫ్లో అంత ఉంటుంది. నిజంగా తీయమను కొన్ని కోట్ల రూపాయలు కలెక్షన్ రాకపోతే మాట తీయాలా? తీసేమంటారు కదా డైరెక్ట్. ఏవేవో తీస్తున్నారు. వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకొని తీయమను. ఆ రాముడు సీతమ్మ ఘట్టాలు తీయమను. కళ్ళమని నీళ్ళు కూడా ఎవరు ఉండరు, ఏడ్చేస్తారు. దిక్కుమాల హీరో విడిపోతూనే ఏడ్చేస్తున్నారు. అంత డెలికేట్ డార్లింగ్స్. రాముడు సీత విడిపోయి ఆ ఘట్టం రావణాసుడు పట్టుకెళ్ళిన ఘట్టం చూస్తే రావణాసుడు మీద బీపీ పెరిగిపోతే సీతమ్మ చూస్తే బాగా వచ్చేస్తుంది. అవునా? తీయాలి నోట్ రా. ఇవి కదా పిల్లలకి అందించాలి. ఒక మహాభారతం తీయాలి. ఇవన్నీ అప్పట్లోనే అయిపోయినాయి కదా. కాబట్టి ఇప్పుడు చూడండి, పాత మహాభారతం సీరియల్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. పాత రామాయణం పెట్టుకోండి, ఎంత బాగుంటుందో. హనుమంతుడు చూడండి, పాత సీరియల్ రామాయణం. నా చిన్నప్పుడు అవే నడిచేది టీవీలో. సండే ఒక్కరోజు వస్తుంది, మిగతా టైంతో బ్లాక్ స్క్రీన్ పొయ్యని సౌండ్. ఆ రోజులే ప్రశాంతం. మీరు యూట్యూబ్ నిండా ఇది పెట్టినా కూడా అంత కన్ఫ్యూజన్. ఒక సెకండ్లో ఇది పెడతాడు, ఒక సెకండ్ అది పెడతాడు, ఒక సెకండ్ అది పెడతాడు, గంట సేపు టైం వేస్ట్ చేస్తాడు. ప్రశాంతంగా చూడు. ఎన్నిసార్లు మారుస్తుంది మీకు తెలుసుకుని ఛానల్. టీచర్ దీంట్లో దాని ఏం చేస్తున్నారు? అన్ని కలుపుకొని తింటున్నారు, కలుపుకుంటున్నారు. లాస్ట్ ఏదన్నా
మా నిజంగా మా టైంలో పెద్ద ఉండే మరి ఈ రోజు కూడా పిల్లలు అదే తిరుగుతాను. ఒక స్టేబుల్ పెట్టారు చూడండి, ఆ స్టెబిలిటీ పోయింది. ఓపిక లేదు, ఓపిక లేదు. ఏదైనా ఇన్స్టెంట్ జెప్టో అయితే 2 minutesలో వచ్చేస్తుంది, ర్యాపిడో 1 hourలో వస్తుంది. డెలివరీ పార్సల్ ఏడుస్తాయి కదా, జెప్టో 5 minutesలో వచ్చేస్తుంది ఇంటికి. అందుకే జెప్టోనే పడతారు, అందరూ జెప్టో పెట్టుకుంటారు. ఇంకోటి కూడా వచ్చేస్తాడు, వాడు అన్నింటిలో ఇస్తాడు, వాడి దగ్గర తుప్పుతాడు. ఏ 4 నిమిషాలు ఆగితే చచ్చిపోతావా? ఆగలేవు. చూసారా, ఒకప్పుడు ఎక్కడో బజార్కి వెళ్ళి తెచ్చుకునేవాడు, తర్వాత దగ్గర షాప్లోకి వచ్చింది, తర్వాత కూడా ఒక గంటలో డెలివరీ ఇస్తాడు, 2 రోజుల్లో డెలివరీ ఇస్తుంది, మళ్ళీ ఆటోమేటిక్ డెలివరీ సరుకులు వస్తాయంటే వెయిట్ చేసేవాడు. తర్వాత బిగ్ బాస్కెట్ అన్నాడు, వాడు టైం ఇస్తాడు, ఈ దగ్గర పెట్టుకుంటూ వస్తాయని ఎవడో పెట్టాడు. తర్వాత 5 గంటల్లో వస్తున్నాడు, తర్వాత 2 గంటల్లో వస్తున్నాడు స్విగ్గీ లాంటి వాడు వచ్చి. తర్వాత ఇంకోటి వచ్చి జొమాటో వాడు వచ్చేసి గంటలో అన్నాడు, జెప్టో వాడు వచ్చి 5 నిమిషాలు అన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఆగే అందరూ వచ్చి జెప్టోలో వచ్చాం. బ్లింకిట్ కనుక వచ్చేస్తాయి, బ్లింకిట్ అలాగే 1 minute వస్తుంది. డెత్ కూడా అంతే వస్తుంది ఫాస్ట్గా. అన్ని తొందరగా కావాలనుకుంటే డెత్ కూడా తొందరగా వస్తుంది. అంతే తిండి తిండి వస్తున్నాం. దీని అన్నింటిలో మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరు చెప్పనా డేంజరస్ సైన్. మీ బీపీ ఎలా ఉంటుంది తెలుసా? చూడండి ఎక్కడ పంపించాడు, నేను చెప్పొస్తాడు 5 minutes 6 అవ్వలేదు, 6 అయిపోయిందా? ఊరికి వెళ్ళాలి, ఆటో బుక్ చేసినా అదే తొందరే. ఆటో వాడు పాపం 2 minutes అని చూపిస్తుంది జీపీఎస్లో. పొరపాటున ఒక యూటర్న్ వేసి 4 minutes అవ్వలే, వీడు అయిపోయి పోతాడు ఇంకొంచెం హార్ట్ అటాక్. ఒక 2 minutes 4 minutes అయితే అయ్యో అంత తొందర ఏంద్రా నాయన. వాడు రావాలా, వాడు ట్రాఫిక్లో సిగ్నల్ ఉన్నాయా, ఏ ముసలోడు రోడ్డు దాడుతుంటే వాడు ఆగి దాటాలా, ఎవడో ముసలోడు అంటే వచ్చాడో దాటుతున్నాడు, వీడు ఆగాల, ఆగినందుకు 1 minute దాడి చేసేస్తుంది. అప్పుడే అమ్మ 3 నిమిషాలు ట్రైన్ వెళ్ళిపోయింది. అప్పుడు అంత టెన్షన్ లేదే. మీకున్న మీ పెద్ద డిసడ్వాంటేజ్ ఏం తెలుసా మీకు? టెక్నాలజీ. మీ టెక్నాలజీ మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఎలా అంటే బీపీలు, టెన్షన్లు, షుగర్లు చిన్న ఏజ్లో మీరు చెక్ చేసుకోండి, బీపీ షుగర్ ఖచ్చితంగా ఉండి తీరుతాయి. చిన్న వాటికే సూసైడ్లు ఎందుకు అవుతున్నాయి? అందుకే అవుతున్నాయి. ప్రతిదీ సూసైడే. టమాటా కిలో కాస్త 2 కిలోలు అయినా కూడా సూసైడే. 40 రూపాయల టమాటా 10 రూపాయలు అయినా సూసైడే. 40 రూపాయల టమాటా 100 రూపాయలు అయినా సూసైడ్. టమాటాకి సూసైడ్. ఏమవుతుందో ముందు అదే జీవితం. అందుగా టమాటా కోసం జీవితం భలే. పెరిగితేనేమో కస్టమర్లు వస్తారు, తగ్గితేనేమో రైతులు వస్తారు. ఒక టమాటా దెబ్బకి అలా జీవితాలు అలా నాకు చచ్చిపోయింది. ఒక రాముల వారి సుందరకాండ రామాయణం చదువుకొని జీవితం ఎలా పండించుకోవాలో ఒక బుద్ధి పెద్దవాళ్ళు చెప్పరు. ప్రాబ్లం అదే, పిల్లల్ని కాదు ప్రాబ్లం, పెద్దవాళ్ళదే ప్రాబ్లం. ఎవరైనా గురువునన్నా అంటగట్టాలి మంచి చెప్పేవాడిని, లేదా పెద్దవాళ్ళని కూర్చొని రోజు ఒక 5 నిమిషాలు పిల్లలతో మాట్లాడితే వాడు ఎంత కాన్ఫిడెంట్ తాగుతాడు. ఒకప్పుడు లాస్ట్ ఫ్యామిలీస్ ఉండేవి నాన్న, అందరు కలిసి ఒక హాల్లో కూర్చొని కరెంట్ పోతే మాట్లాడుకునేవాడు. అప్పుడు ముసలి ఇంత పెద్దవాళ్ళు ఉండేవాడు. వాళ్ళు రాముడు కదా, భరతుడు కదా, లేదంటే ఎవరో గొప్ప వాళ్ళు కదా అని చెప్పి పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు, ఓ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు కరెంట్ పోతుంది, దేవుడి వల్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ పోతుంది, కానీ కాంగ్రెస్ వచ్చాక బాగా పోతుంది కరెంట్. బాగా సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ కరెంట్ పోయినప్పుడు ఏం చేస్తున్నారు, అప్పట్లో హాల్లో వచ్చి కూర్చొని ఎవరు కూడా వాళ్ళు వస్తున్నారు. చేతిలో ఒకటి దరిద్రం ఉంది కదా, అది పెట్టుకొని రూమ్లలో వస్తున్నారు. ఇక పెద్దవాడు చెప్పేది ఎప్పుడు, పిల్లలు ఇది నేర్చుకునేది ఎప్పుడు. అప్పట్లో రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యారు పెద్దవాళ్ళు, వాళ్ళ పుట్టిన పిల్లలకి రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యారు. ఇప్పుడు డ్యూటీ అని ఫీల్ అయ్యారు. ఇదే డేంజర్ తీసుకొచ్చి స్కూల్కి దించాలా నా డ్యూటీ, మా అమ్మాయికి చదువు చెప్పాలా నా డ్యూటీ, మా అమ్మాయికి తిని పెట్టాలా నా డ్యూటీ, మా అమ్మాయికి పిలియాలా నా డ్యూటీ. డ్యూటీలానే ఏడుస్తారు. ఎందుకంటే డ్యూటీలు ఏమో చేసామా అనేది ముఖ్యం, కానీ ఎంత బాగా చేసామా అనేది ముఖ్యం కాదు. డ్యూటీలో చేసామా లేదా, అది బాగైనా పాడైనా తర్వాత అన్నం వండడం నా డ్యూటీ అని అమ్మ వండింది అనుకో, అది మాడినా తినవలసిందే, బాగుందా పచ్చిగా తినాల్సింది, అది డ్యూటీ. రెస్పాన్సిబిలిటీకి డ్యూటీకి ఎక్కడ తేడా వస్తుంది? రెస్పాన్సిబిలిటీ అంటే తిన్నది వాళ్ళకి కావాల్సినట్టుగా ఉందా, వండింది వాళ్ళకి కావాల్సినట్టుగా ఉందా, వాళ్ళు తినగలరా, తిన్నాక సంతోషపడతారా, ఇది రెస్పాన్సిబిలిటీ. మా అమ్మాయికి చదువు నేర్పిస్తున్నా, రేపు పొద్దున్న దానికి పనికి వస్తుందా, దాని కాళ్ళ మీద నుంచుంటుందా, ఈ చదువు దానికి ఏమైనా ఉపయోగపడుతుందా, ఇది రెస్పాన్సిబిలిటీ. టు చెక్ ద వెయిటేజ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ డన్ అంటే అవతల కోసం చేసింది రెస్పాన్సిబిలిటీ. మీరు మాత్రం డ్యూటీ చేయకుండా మీరు ఏం చేసినా రెస్పాన్సిబిలిటీగానే చేయండి. అలా అని రోడ్డు మీద వెళ్ళే ప్రతి చెత్తకుండేది నా రెస్పాన్సిబిలిటీ అనుకోవద్దు, అది కూడా డేంజరే. మీరు దేనికి రెస్పాన్సిబిలిటీ? మీ హస్బెండ్కి, మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులకు మాత్రమే మీరు రెస్పాన్సిబిలిటీ.
మిగతావన్నీ డ్యూటీగా చేసి పడేది. వాడు పిచ్చగాడు వచ్చాడు, నీది నా రెస్పాన్సిబిలిటీ అంటే వాడు స్నానము అన్నీ చేస్తారు, వాడికి మార్చి తిరిగి పెట్టి నోట పెడతారు. నీ డ్యూటీ. వాడి ఇంటికి వచ్చాడు, దేవుడు పురాణంలో చెప్పాడు, ఎవరి నుంచి భౌతిక విషయాన్ని అంటే రూపాయలు ఉన్నాడు వెయ్యి. ఇంకొంచెం రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యావా, ఆయన ఎక్కడ ఉంటావు, ఏంటి ఈ కర్మ ఏంటి నీకు, సరే నాకు ఎంతో ఆస్తుంది, ₹1,000 ఉంది, ₹1,00,000 ఇస్తాను, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో, అడుగుతున్నప్పుడు వచ్చే వడ్డీతో ఎక్కడ కూర్చోకి హాయిగా. లేదా పలానా గుళ్ళలో తెలిసినావు ఈ టైంకి అన్నదానం ఉంటుంది, ఆ మేనేజ్మెంట్తో మాట్లాడతారు, రోజు పోయి అన్నదానం తినేసి చేయొచ్చు. కొంచెం రెస్పాన్సిబిలిటీ. మొత్తం అయితే మీరు పడిపోతారు. ఏది కూడా నెత్తికి ఎత్తుకోవద్దు. ఇవాళ రేపు మీకున్న ఇది ఒక డిసడ్వాంటేజ్ అనేది ప్రతిదీ నెత్తికి ఎత్తుకుంటారు. ప్రతిదీ నెత్తికి ఎత్తుకుంటారు. రోడ్డు మీద డస్ట్బిన్ నెత్తి మీద, అమ్మానాన్న నెత్తి మీద, అన్ని నెత్తి మీద అయితే ఏమవుతాయి అందుకు వస్తాయి. ప్రతిదీ ఏమవుతుంది నెత్తి మీద నేను కొట్టుకున్నట్టు ఉంటుంది. తల చేసిగా పెట్టి సుత్తుతో కొట్టుకున్నట్టే. నెత్తి మీద పొరపాటున కూడా ఎక్కించుకోవద్దు. ఎక్కించుకోవాల్సిన వస్తువులు చెప్పేశాను, రిలేషన్ చెప్పేశాను. హస్బెండ్, పిల్లలు, తల్లి, మా అమ్మ, అత్త, ఇంతవరకే మీకు నెత్తి ఎత్తుకోవాల్సింది. ఎందుకంటే బాధ్యత మీకు ఉంది, వాడి పట్ల రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇది కూడా ఎంతవరకు వానప్రస్థం వరకే. దేవుడు మళ్ళీ అక్కడ కట్ చేశాడు నీట్గా ధర్మంలో. వానప్రస్థంలో కూడా నా బిడ్డడో నా మనవడో అంటే మళ్ళీ జన్మరేడు. వీడు ఎలా పుడతాడు, ఆ మనవాడికి అన్ని సమయంలో పుడతాడు. పాలసీస్ అమ్మేవాళ్ళను వాడు షెడ్యూల్ అమ్మేవాడు అట్లా పుడతాడు. ఎందుకంటే ప్రేమ పెట్టుకున్నాడు కదా మనవాడు మనవరాల మీద. చచ్చాక పుడతాడు అమ్ముకోవడానికి. వాడు ఎక్కడో పుడతాడు, వీడెక్కడో పుడతాడు, కోటిలో ఎక్కడో కలుసుకుంటారు, వీడు షెడ్యూల్ అమ్ముతాడు, వాడు కొట్టుకుంటాడు. ఇట్లయితే జన్మ అవసరమా? కలియుగం ఎంత దరిద్రంగా తయారవుతుంది. అందుకని వానప్రస్థం దగ్గర నీకు ఏం చేశాడు, కట్ చేశాడు. దేవుడు ఏం చెప్పాడు, ఏ రిలేషన్ అయినా తలకెత్తుకోవద్దు. అక్కడ అన్ని కట్ చేసి భార్య నొక్కదాన్ని పెట్టాడు. భార్య నొక్కదాన్ని పెట్టాడు. బ్రహ్మచర్యంలో గురువుతో పెట్టాడు జ్ఞానం కోసం. గృహస్థంలో భార్య, పిల్లలు, గొప్పనైన సంతానం, సంతోషం, కష్టం అన్ని పెట్టేశాడు. వానప్రస్థంలో మళ్ళీ కట్. గురువు జీవితాంతం ఉంటాడు, అది వేరే సంగతి. గురువు అన్యాశ్రమంలో ఉండాలి, వీడు పుచ్చిపోతాడు. గురువు పక్కన ఉంటే పండిపోతాడు, గురువు లేకపోతే పుచ్చిపోతాడు. సో వానప్రస్థంలో అన్ని కట్ చేసుకొని భార్య ఒక్కటే వానప్రస్థం. భార్య కూడా నేను రానండి, నేను హాయిగా మనవాడు మనవాడు పోవాలంటే నీ ఇష్టం, నేను మాత్రం పోతాను, వెళ్ళిపోవచ్చు, చెప్పి వెళ్ళిపోవాలి. అంతేకాని ఊరు ఇక్కడ అలాగా పాడైపోవాలంటే మాత్రం కుదరదు. వానప్రస్థం ధర్మం చెప్పాలి భార్యకి. మొగుడే చెప్పాల్సిన ధర్మం చెప్పాలి, ఒప్పించాలి. ఏమో వస్తావా, ఉంటావా, పలానా సంవత్సరంలో వస్తానండి, అప్పుడు మీరు వెళ్ళినండి, ఈ నుండి పలానా సంవత్సరం రావాలి భార్య పట్టుకోవడానికి. అలా వానప్రస్థం. సన్యాసం భార్య కూడా లేదా, భార్య కూడా లేదు. ఏకాకి. బ్రహ్మచర్యలు ఎలా ఉన్నాడు అలా ఏకాకి. అక్కడ గురువు ఉన్నాడు, ఈయనే గురువు అయ్యాడు. ఈ సన్యాసే పెద్ద గురువు ఎంతో మందికి లోకల్లో దారి చూపించాడు. ఆయనే కొడుకు, అందరికి కొడుకు, అందరికీ కొడుకు, ఆయనే అందరికీ కొడుకు. అలా ఉంటుంది. ఇలా పెట్టుకోవాలి. అంతేగాని కోటీలో మనం అమ్ముకోకూడదు. అలాంటి జన్మలు రాకూడదు. నిర్మోహమాటంగా 67 మనవాడు మనవరాలు పుట్టగా ఏం చేయాలి, రామ కృష్ణ అని గుర్తు చేసుకోవాలి. వాళ్ళు మీ బిడ్డలు అయిపోవాలి. ఒక శివుడు మీ బిడ్డ, ఒక రాముడు కొడుకు అయిపోవాలి, కృష్ణుడు ఫ్రెండ్ అయిపోవాలి, అమ్మవారు కూతురు అయిపోవాలి, లేదంటే తల్లి అయిపోవాలి. ఈ దేవుళ్ళని మన రిలేషన్ చేసుకొని నడవాలి. వానప్రస్థంలో కాశీలో మా తండ్రి ఉన్నాడు, వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోవాలి. కాశీలో మా అమ్మ ఉంది, అన్నపూర్ణాది అని వెళ్ళాలి. అంతేగాని ఇంట్లో ఉన్నాం ఎప్పుడు వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్నాం ఇంట్లో. కాశీలో అన్నపూర్ణాది నా తల్లి అనుకో వెళ్ళిపోవాలి. ఇంటిక్కడ ఉండకూడదు, ఇక భజన చేయకూడదు, ఇంట్లో కూర్చొని. మరి నీ మనవాడికి నేను పేరు పెడతానురా, రోజు వాడు చెక్ చేస్తుంటే ఎంత బాగుందిరా, వాడు బాగా నేను పడతాను కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారు, గంటలు కాస్తారా. వాడు కూడా ఎంజాయ్ చేయొద్దు. వాడి పిల్లలతో నువ్వు చేసావు, వాడు చేయని వాళ్ళతోనే వాడిని. ఇవాళ తల్లిదండ్రులు కూడా అట్లా ఏడ్చారు. ఇంట్లో ముసలాడు ఎందుకు పెట్టుకుంటా అంటే నా పిల్లలు చూసుకోవడానికి, వాళ్ళ ఆయమల పిల్లలు చూసుకోవడానికి. తల్లిదండ్రులు పెట్టేది పిల్లలు చూసుకోవడానికి. నువ్వు ఎందుకు కన్నావు మరి, నీ పిల్లలు నువ్వు ఎందుకు కన్నావు, మీ తాత ముత్తాతలు చూసుకోవడానికి. తల్లిదండ్రులు దగ్గర ఎప్పుడు పెట్టాలా, మీరు మీ పిల్లల డ్యూటీస్ అన్ని తల్లిదండ్రులుగా మీరు చేశారు. నేనున్నా నా పిల్లల డ్యూటీస్ అన్ని నేనే చేయాలి. కానీ తాత ఉన్నాడు కదా ఆయమలాగా, వాడే అమ్మ ముందుగా ఆయమలాగా కృషి చేయాలి కాదు. అర్థమైంది? అలా చేసుకోకూడదు. తల్లిదండ్రి ఏం చేయాలా, పిల్లలకు వాళ్ళు చేసిన డ్యూటీస్ అని చేసి సాయంత్రం 1 గంట 2 గంటలు తాత అమ్మమ్మ దగ్గర ఎందుకు పెట్టాలా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న మంచి విషయాలు. అందుకని ముసలి సీరియల్ చూసి ఆ సీరియల్ వీళ్ళకి పండించకూడదు. ఇవన్నీ దరిద్రం కానీ ముసలి కూడా టీవీ ముందు వస్తున్నారు. వానప్రస్థం లేదు, సన్యాసం లేదు, గృహస్థంలోకి వచ్చి వచ్చారు. ఆయన సీరియల్ చూసి అదేదో అత్త మా ఆడ కోడలు కొట్టడమో తగలెట్టడమో
అల్లుడిని ఎలా గెట్టేయాలో వాడిని ఎలా పొడి చేయాలో ఈ టైంలో ఒకరికి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎక్కడెక్కడ సెటప్ ఇవన్నీ గెటప్లు ఇవన్నీ ఉన్నాయి కదా సీరియల్. ఈ దరిద్రం చూసి వస్తున్నారు ముసలివాళ్ళు. ఈ మనవాళ్ళు మనవాళ్ళు పంపించాలని పేరెంట్స్ టెన్షన్. వీళ్ళు ఏం కొంత నేర్చుకుని జీవితంలో ఎక్కడ ఆదర్శంగా తీసుకుంటారు కూడా. నేను ఇలాంటి సెటప్ పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో ఫ్యామిలీ సెటప్. ముసలివాళ్ళు అట్లా ఏడ్చారు. ఎవరైనా ఇంట్లో చూసారు ఒక ముసలివాడు విభూతి పెట్టుకొని హాయిగా పచ్చ పెట్టుకొని ఓ మూల కూర్చొని రూమ్లో రామకృష్ణ రామకృష్ణ అనేవాడు ఉన్నాడా? ఓన్లీ గుడికి పోయి ఇంటికి వచ్చి రామకృష్ణ అనే ముసలివాడు ఉన్నాడా? కలియుగం. ముసలివాళ్ళు కూడా పెట్టారా ఈ ఇంటికి ఎట్లా అవుతుంది చెప్పు. అందుకు పెద్దవాడిని ఇంట్లో పెట్టింది. ఎందుకంటే కృష్ణుడి కథలో, రాముడి కథలో, బైబిల్ కథలో, పురాణ కథలో, ఏదో కథలు గురుద్వారాకు సంబంధించిన కథలో చెప్పి వాళ్ళ జీవితాలను పండించుకుంటారని చెప్పారు. సీరియల్ చూసి చెప్పండి. ఇదే కదా మీరు చూడండి. కావాలంటే 7 అవ్వగానే ముసలి పోయి టీవీ చూసుకొని కళ్ళు రిటర్న్ ఇట్లా రిమోట్ వచ్చి ఆ సీరియల్ దగ్గరికి ఇలా చూస్తుంది. పక్కన ఏమన్నా కానీ సచ్చేపోను దేవుడు చెవుడు వచ్చి తీసుకుపోతానమ్మా నీ టైం వస్తానా ఆ సీరియల్ అయిపో వస్తాను. ఆ ముసలి దేవుడు అందుకే రావట్లేదు, భయం వేస్తాను. ఆయనకి ఇక్కడ సీరియల్ అంటే పెడతారు. అలా ఉండకండి అన్న. ఇది ఎంత నవ్వుకుంటూ మనం జోక చెప్పుకున్నా మీ జీవితాలు అలా ఉండకూడదని. మీరు ఎంత సీరియల్ చూసినా గృహస్థాశ్రమం ఉంటే చూసేయండి. సినిమాలు ఎన్ని చూసినా భార్యాభర్తలు పిల్లలుగా ఉన్నప్పుడే చూసేయండి. మీ మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చాక అన్ని వదిలేయాల్సిన టైం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. దానికి దేవుడు ఇండికేషన్స్ ఇస్తున్నాడు. పెళ్ళైన 45-50 సంవత్సరాలు తెల్ల చుట్టూ వస్తుంది. అదొక ఇండికేషన్ వదిలేయాల్సిన టైం వచ్చింది అని. కళ్ళు కనబడటం మానేస్తూ ఉంటాయి, అది కూడా ఒక ఇండికేషన్. ఒరే నీ చాలా దగ్గర పడుతుందిరా, ఎప్పుడు బయలుదేరాడని పట్టుకోవడానికి, ఎప్పుడు ద్వారా వెళ్తావా, విష్ణు దూతల ద్వారా పోతావా నువ్వు డిసైడ్ చేసుకో అని చెప్తున్నాడు. స్కిన్ మెల్లమెల్లో ఫోల్డ్ అవుతుంది. ఒరే అయిపోయింది, స్కిన్ కూడా లైఫ్ టైం అయిపోయింది, బాగా సాగింది, ఇప్పుడు దగ్గర అయిపోతుంది, నీ జీవితం కూడా దగ్గర పడి దేవుడు వైపు తిరుగు అని చెప్తున్నాడు. బాబా దేవుడు తప్పేం లేదు, అన్ని ఇండికేషన్స్ ఇస్తున్నాడు. మనమే మూర్ఖులం. ఎంత మూర్ఖులం అంటే తెల్ల చుట్టూ వచ్చినప్పుడు రంగు వేసుకొని తిరుగుతున్నాం. కడుగడ కూడా ఆపరేషన్ చేసి కడగ పెట్టుకొని చూస్తున్నాడు. చూడకూడదు అని చూస్తున్నాడు. జుట్టు వేసుకొని చేయకూడదు పనులను చేస్తున్నాడు. కళ వేస్తున్నాడు. ఎవడు అడిగి చచ్చాడు? దేవుడు కావాలనే పండించాడు. లేదంటే ఇంకా నల్ల జుట్టు వేసుకొని ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు. తెల్ల జుట్టు వచ్చి దేవుడు చూస్తారు, అట్లనే దేవుడు వైపు తిరుగుతాడు. ఇంకా కూడా వీడు కలర్ వేస్తున్నాడు, కంటి చూపు కూడా బుద్ధి రావడం అనేది స్కిన్ ఫోల్డ్ చేస్తాడు. నెక్స్ట్ దీన్ని సాగదీసేది కుట్లేడుగా, స్కిన్ ఇట్లా సాగి ముద్దలు చేస్తాడు. దీన్ని సాగదీసేస్తాడా? ఏం చేసినా ప్లాస్టిక్ సర్జరీ కూడా పనికిరావు ఆ టైంకి. మా నేను వాడు బందేస్తాడు, ఏం వేసినా రాలిపోవాల్సిందే. ఆ స్కిన్ ఏం పట్టుకోదు కదా. ఇక ఆ స్కిన్ రాలిపోయే స్కిన్ ఏమేసి వస్తాడు, అంత ఊడిపోయేది. ఇక సరే మేకప్ వేసాడు, మూన్ ఇచ్చాడు, ఇట్లా వంగిపోయాడు. బెండ్ అయిన ఫ్రేమే బెండ్ అయిపోయి ముందుకు వంగిపోతుంది సార్. క్రౌన్స్ బ్యాక్ ఇట్లా వంగిపోతాడు. అంటే చిన్నప్పుడు ఎలా ఉన్నాడు అలా అయిపోతున్నాడు. మళ్ళీ వాడు ముసలి పండు ముసలి ఉంగిపోయి ఇట్లా ఫ్రేమ్ బెండ్ అయిపోయి ఉంటుంది, కాల్చేసిన వడియల్లా కదా, అవునా కాదా? ఇలా ఉంగిపోయి ఉంటుంది. అప్పుడు అలా తయారు అవుతాడు. అప్పటికి కూడా బుద్ధిరా. ఇంకా కూడా ఆ సీరియల్లో నిన్న చూడలేదు, కరెక్ట్ పోయింది, ఏమైంది అని అడిగి వస్తుంది. ఆ సీరియల్ గురించి చెప్పాలా? నీకు బుద్ధి ఉందా అమ్మ? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సీరియల్ గురించి మాట్లాడుతున్నావు. అమ్మ నీకు అసలు తెలివి ఉందా? నీ ఏజ్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? ఒక రామాయణం భారతం ఎప్పుడు చదివి చాలేదా? నా గరుడ పురాణంలో ఇదేంటి? నిజంగా మా పిల్లలు మీరు క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేసి గుర్తొస్తుంది. రాముడు ఎవరు, సీత ఎవరు, సీత తండ్రి ఎవరు, రాముడు తండ్రి ఎవరు, తమ్ముడు ఎవరు, ఎందుకు శివధనుసు చేయాల్సి వచ్చింది, గరుడ పురాణం ఎవరెవరు చెప్పారు, ఇవన్నీ మీరు క్వశ్చన్లు అడుగుతూ ఉండాలి. అలాంటి బుద్ధి వస్తుంది, వచ్చి చక్కగా నిజంగానే. అందుకే అంటారు కదా, ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటారు. పెద్దవాళ్ళు మార్చేసి మనవాడు అలాగే తాతలు వచ్చినప్పుడు ఈ క్వశ్చన్లు అడగాలి. సీరియల్ చూస్తూ ముసలి ఇలా కూర్చున్నారో మధ్యలో ఇట్లా అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టు మధ్యలో వెళ్ళిపోయి నామా ఇది కాదు కానీ తర్వాత చూడు ఒక నిమిషం నాకు డౌట్ వచ్చింది, నేను ఒకరే సీరియల్ చూసాక చెప్తా అంటారు. సరే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పి పేపర్లో రాసి పడేసి నాకు సీరియల్ అయ్యాక ఎప్పుడు అప్పుడు చెప్తాను అని చెప్పి ఇవ్వాలి. అర్థమైందా? అలా చెప్తే కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన తప్పులకు సిగ్గొచ్చి బాగుంటారు. నా జీవితంలో ఎప్పుడు మా తల్లిదండ్రులు చెప్పలేదు, 90 ఏళ్ళు వచ్చి పండాను, రాముడు భార్య కూడా నాకు తెలియదని ఏడిచేస్తారు ముసలిలో ముసలు. అప్పుడు తిరిగేస్తారు. లేదంటే ఎవరో గురువులు పట్టుకుంటారు, తండ్రి 90 ఏళ్ళు బాగా గాడి దేశాలు వేసి ఇంటికి పనులు చేసి పింజారు తిరిగి జీవితం నాశనం చేసుకున్నాను. 90 ఏళ్ళు కూడా రాముడు భార్య కూడా తెలియస్తామని నాకు చెప్పండి అంటే గురువుగారు దయతలిచి అట్లాంటి వాడు కూడా సీనియర్ మోస్ట్ స్టూడెంట్ కూడా గురువు కంటే పెద్ద స్టూడెంట్ సీనియర్ మోస్ట్ కదా, సీనియర్ సిటిజన్ సీనియర్ మోస్ట్ స్టూడెంట్ కూర్చోబెట్టుకొని
గురుగారు చెప్తున్నాను రామ భార్య సీత నాన్న పోయి మనోడు చెప్పుకో అంటాడు. ఇంటికి వచ్చి పండి భోజనం వేసుకొని చెప్తాను నాన్న సీత అంట. అలా మీరు ఉండదు, అలా మీరు ఉండదు. అదృష్టం ఏంటంటే చిన్నపిల్లలు యంగర్ జనరేషన్ నిజంగా చాలా బాగున్నారు. మాకంటే కింద ఉన్నారు మీరు ఇంకా లేదు. ఎందుకంటే మేము లేనంత బాగా మీరు ఉన్నారు. లేదంటే మీరు పురాణాలు వినగలుగుతారు, దేవుడి గుళ్ళని తిరగలుగుతారు, పూజలు చేయగలుగుతారు, మీరు నవవిధ భక్తులు ఏమున్నా అన్ని కవర్ చేయగలుగుతారు, మీరు చేయగలరు. అంత బాగున్న పిల్లలు పొరపాటున అదే అంటారు ధర్మ విషయంలో ఎవరయ్యా తల్లి అంటే ధర్మదేవత తల్లి అనుకోమంటారు. నిజమైన తల్లి తల్లి అనుకోమని చెప్పలేదు. తల్లి నుంచి మనం పుట్టాము, సంతోషం. ఆవిడ తల్లి స్థానంలో ఉంది కాబట్టి దండం. ఆవిడ చేయాల్సిన గౌరవాలను చేయాలి, ఆవిడ చేయాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ధర్మ విషయంలో తల్లి ఒకవేళ ధర్మం కాకుండా అధర్మం చెప్పింది అనుకో అప్పుడు ఆ తల్లి తల్లి కాదు. ఏ తల్లిని తల్లి అనుకోమన్నారు? వేదాల కన్న తల్లి గాయత్రి మాట. ఆవిడ తల్లి కూర్చుంది, ఆవిడ చెప్పింది వినాలి. తల్లి మాట వినకపోయినా కూడా బాగుంటుంది. ఏంటో రామాయణం వింటున్నావు అన్నది అనుకో, అమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మా, నువ్వు చెప్పేది తప్పు, నేను రామాయణం విని తీరుతాను పోవాలి. అప్పుడు తల్లి ఎవరైంది నీకు? ఈవిడ తల్లిగా, ఆవిడ తల్లి లేదా మాట తల్లి. అప్పుడు మీకు దోషం అంటారు. అదే ఈ తల్లి అప్పుడు అర్థం చేసుకుంటుంది, ఓహో నా బిడ్డకు ఉన్నది నాకు లేదే, మారి అలా మాట్లాడాలి. సరే కనుక నిరాకారమైనది ఎలా దృశ్యమవుతుందా? కనబడుతుందా ఎప్పుడైనా? కనబడని వస్తువు కనబడుతుంది ఎప్పుడైనా? కనబడదు. చెప్తున్నారు వాళ్ళే. నిర్గుణ శక్తి కానీ గుణాతీతుడైన పురుషుడు కానీ మహర్షులకు భావనీయులు జ్ఞానగమ్యులు. భావనీయులు అంటే కొంతమంది సాధన చేసి ఆ భావం వాళ్ళ భక్తి భావం పెరిగిపోతుంది. అలానే వాళ్ళందరికీ జ్ఞానం సంపాదించే వాళ్ళు చేరాల్సిన ప్లేసెస్ అవి ఎవరు? వాళ్ళు ప్రకృతి వాళ్ళ జ్ఞానానికి గమ్యమే వాళ్ళు. అంటే మనం కూడా గమ్యం ఏం పెట్టుకోగలగాలి? ఫస్ట్ నా జీవితంలో ఏదో ఒక దేవుడి దర్శనం అవుతుందేమో అని ప్రయత్నం చేయాలి. ఫస్ట్ దేవుడి దర్శనం అయిందా, సంపాదించారా, జాక్పాట్ కూడా చెప్పండి, ఇంకా గొప్పదే, ఇంకా పెద్ద పాటే. అర్థమైందా? మీకు ఇష్టమైన దేవుడు మీకు కనబడాలి అని పెట్టుకొని సాధన చేయండి. దొరుకుతాడు ఖచ్చితంగా దొరుకుతాడు. వినాయకుడు ఇష్టం అనుకోండి, వినాయకుడు కనబడదు. హనుమంతుడు ఇష్టం, హనుమంతుడు కనబడదు. రాముడు ఇష్టం, రాముడు కనబడతాడు. ఇప్పుడు అంతా రామం అయిపోవాలి. నాకు రాముడు ఇష్టం, రాముడు రామాయణం చదవాలి, రాముడు స్తోత్రాలు చదవాలి. నీళ్ళు తాగిన రామ, తుమ్మిన రామ, నిద్ర లేచిన రామ, పడుకున్న రామ, ఎవరిలో చూసినా రామ, తలుపు తీసిన రామ, తలుపు తీసుకున్న రామ, ఎవరు తిట్టినా రామ, కొట్టినా, ఎవరు పొగిడినా రామ. అది అంతా రామాయణం, అది రావాలి. అలా మీకు ఇష్టమైన దేవుడు శివుడు అయితే శివుని పెట్టుకోండి, హనుమ అయితే హనుమని పెట్టుకోండి. ఈ విధంగా చూడడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ ముందు వచ్చి మిమ్మల్ని హాయి చెప్పి వెళ్తాడు. నేను ఇదిరా నా గురించి ఈ రోజు నుంచి అలా పొద్దున సాయంత్రం అన్నింటిలో నన్ను చూసి 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 వెయిట్ చేస్తున్నావా, అది నేనే అని చెప్తాడు వచ్చి. అన్నమయ్యకి చెప్పాడు, రామదాసుకి చెప్పాడు, భక్త కన్నమ్మకి చెప్పాడు, కబీర్ దాసుని చెప్పాడు, తులసిదాసుని చెప్పాడు, అందరి దాసుని చెప్పాడు. అలా మనం కూర్చో ఆ నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం పెడితే పనులు అవుతాయి. అనాది నిధనులైన ప్రకృతి పురుషులు విశ్వాసగమ్యులు. చూసారా, ప్రకృతి పురుషుడు దొరకాలని ఏమన్నా విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఎవరి మీద ఉండాలి? ఫస్ట్ గురువుగా చెప్పి ఈ పురాణం మీద నమ్మకం ఉండాలి, గురువు వాక్ మీద నమ్మకం ఉండాలి. అంటే మీరు వింటారని మీరు చెప్పండి, ఆయన చదువుకోవడం పెట్టండి. విశ్వాసం మా గురువు గారు చెప్పారంటే వచ్చి తీరుతాడు. తులసిదాస్కి హనుమంతుడు అలానే రాముల దర్శనం చేయించింది. తులసిదాస్ హనుమంతుడు మాట వినకపోయి రాముల దర్శనం అయ్యేదా? అయ్యేదా? రోజు వస్తున్నాడు, నువ్వే గుర్తుపట్టట్లే అన్నారు హనుమంతుడు గారు. అదే స్వామి రోజు వస్తున్నారా, నేను గుర్తుపట్టట్లేదా? నాతో కాదు, మీరే చూపించండి. ఒకరోజు స్టోరీ చెప్తాను. సరే, సకల జీవుల యందును గల చైతన్యం పరాత్మికం. చూడండి, ప్రతి జీవుడిలో ఉన్న లైఫ్ అంటున్నారు ఫారినర్స్. మనం ఆత్మ అంటున్నాం, జీవాత్మ అంటున్నాం. అదే ఆత్మ. అయితే పరమాత్మగా నువ్వు పండినంతసేపు అది జీవాత్మ, పండితే పరమాత్మ. అంటే మన జీవితం అంతా ఏం చేస్తున్నాం? మన జీవాత్మ పిండిలాగా పచ్చి కాయలాగా ఉన్న జీవాత్మని పండుగా మంచి వాసన వచ్చే పరమాత్మగా మార్చుకోవాలి. ఇదే మనం చేసే సాధన అంటే అదే. ఎందుకంటే ఏంటంటే జీవాత్మని పరమాత్మగా మారాలి. ఎట్లా మారుతుంది? పురాణాలకు ఇది నాలెడ్జ్ పండి విజ్డమై పరమాత్మగా మారుతుంది. మారితే ఏమవుతుంది? ఏమవుతాయి? అన్నీ తెలుస్తాయి, మీకు అన్నీ తెలుస్తాయి. ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవాడు మనసులో ఏమో తెలుస్తుంది. అందుకోసం ప్రాక్టీస్ చేయండి. అది అప్పుడు చిన్న విషయం. సకల జీవయంతుల చైతన్య పరాత్మికం, అది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
చైతన్యం అంటే ఏంటి? ప్రాణం. ఏదైతే లైఫ్ కదలిక ఉన్నది ఆ చైతన్యం ఎక్కడుందంటే అక్కడ ఉంది. అంతలా ఉంది. మీకు డౌట్ రాలేదు. ప్రాణం నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది, తీసుకుంటుంది అంతే. మధ్యలో ఏదంటుంది చెప్పండి? ప్రాణం ఇక్కడి నుంచి ఇట్లా లోపలికి వెళ్తుంది, ఇక్కడి నుంచి ఇలా బయటకు వస్తుంది. మధ్యలో ఏదంటుంది? బాడీ అంటుంది. బాడీయే అంటే పరమాత్మకి జీవాత్మ మధ్యలో అంటే ఏంటి? మన కర్మ, మన శరీరమే. అందుకే రమణ మహర్షి ఏం చేశాడు? శరీరాన్ని తీసి పక్కన పడేశాడు. జీవాత్మ ఏమైంది? పరమాత్మ. తీసిపడేది ఇట్లా కాదు, శరీరం నేను కాదని మర్చిపోయాడు అంతే. మనం ఏం చేస్తాం? శరీరం నేను, ఆత్మ నేను కాదని మర్చిపోయాం. మనకి రమణ మహర్షి గారికి ఎక్కడ తేడా వచ్చిందంటే రమణ మహర్షి గారు శరీరం ఏం కాదని మర్చిపోయాడు. అందుకే ఆయన జీవాత్మపై పరమాత్మలో కలిసి లింక్ వచ్చేసింది. మన దగ్గర దరిద్రం ఏంటంటే జీవాత్మ నేను కాదు, శరీరం నేను అనుకున్నాం. అందుకే లింక్ కట్ అయిపోయింది. మధ్యలో గోడ వచ్చేసింది. ఇది గోడ. ఇది ఎక్కడి నుంచి గోడ వచ్చింది? ఈ బయట ఉన్న ఇదిగో టచ్ అయిన పరమాత్మకి లోపల ఉన్న జీవాత్మకి మధ్యలో గోడ వచ్చింది. అందువల్ల కొట్టినా ఫీల్ అవుతాం, ఇచ్చినా ఫీల్ అవుతాం, పోగితే హాయి, తింటే నొప్పి. నిజంగా రమణ మహర్షి గారు ఏమో చెప్తాను, నేను కాదుగా, నువ్వు చూపిస్తావా, కొడతావా, కొట్టుకో, నేనున్న లోపల దగ్గర ఈ ఫీలింగ్ వస్తే వాడు పండాడు అంటారు. అలా పండిన వాడికి ఏం తెలియదు నాయన అంటే అంతా తెలుసు వాడికి. ఎంత తెలుసు తెలుసా? ఏ ప్రాణి ఎక్కడ పుడుతుందో, ఏ ప్రాణి ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలుసు. ఇక్కడ కూర్చొని చెప్తారు అక్కడ చీమ పుట్టింది అని. ఆ చీమకు పిల్లలు కూడా పోతున్నాయని కూడా చెప్పాలి. ఇక్కడ కూర్చొని వీళ్ళు ఎత్తితే అక్కడ దొరుకుతుంది కూడా చీమ, దాని పిల్లలు కూడా దొరుకుతుంది. అలానే పలానా చోట ఒక తొక్కేడా చీమ చచ్చిపోయిందని కూడా చెప్పాలి. రమణ మహర్షి గారి జీవిత చరిత్ర అయితే ఒకరోజు పెట్టుకున్నాం, అసలు మీరు షాక్ అవుతుంటారు. ఒక మనిషి 16 ఏళ్ళ పిల్లాడు ఒక యోగిగా మారి అంత గొప్ప జ్ఞాన సంపద ఎలా వచ్చింది? జీవాత్మ మన ఎదురుగా పరమాత్మగా ఇలా పడిపోయింది. ఆయన లైఫ్ స్టైల్ చూస్తే తెలుస్తుంటుంది. ఆయన కాపీ కొట్టకూడదు, కాపీ కొడితే చచ్చుకుంటాం. ఆయనకి స్వతహాగా పండిన పంటలు మనం కెమికల్స్ వేసి పండిస్తే గబ్బోస్ కూలిపోదు. సరే, అలాగే దానికి భిన్నం కాని శక్తి కూడా సర్వవ్యాపిని. ఎలా అయితే పురుషుడి నుంచి సపరేట్ కాని శక్తి ఉంది, అదే అర్ధనారీశ్వర తత్వం. పురుషుడు సపరేట్ అయి ఉంటుందా? తీయగలుగుతావా? తీస్తే మొత్తం జరుగుతుంది, ఇది తీసినా మొత్తం జరుగుతుంది. సపరేట్ చేయలేని శక్తి పురుషుడు. అలా ఇద్దరు ఒకటై ఉన్నారు, రెండుగా కనిపిస్తున్నారు, ప్రకృతి పురుషుడు. కానీ ఒకటై ఉన్నారు. ఇది తీయలేము, ఇది తీయలేము, తీస్తే మొత్తం జరగాల్సింది. ఆ ఇరువురు లేకుండా సృష్టిలో ఏ వస్తువు ఉండదు. ఒక బాక్స్ తీసుకున్నా వాళ్ళలో లేదు. ఏదైనా వస్తువులు ఉండండి, వాళ్ళు ఏమి లేదు. అంటే మనం చుట్టూ చూస్తున్న ఏదైనా కనబడేది కనపడనిది కూడా ప్రకృతి పురుషుల మిశ్రమం, మిక్స్చర్ అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు పురాణం ఇక్కడ శుభం భద్రం సర్వం శుభామేశ్వర పాదాలంగా వస్తూ లోకాల సమస్త